సర్కారు బడి ప్రైవేటు బడి చూడ ఒక్క తీరునుండు. చూడ చూడ బడి భవంతుల రూపురేఖలు వేరు. సర్కారు బడులందు కొన్ని సర్కారు బడులు వేరయ్యా. విశ్వదాభిరామ వినుండ్రొల్ల కూటమి సర్కారోళ్ళ లీడర్లు. ఈ పద్యం అర్థమైందో తెలవాలంటే వార్తొత్తాంది చూడండ్రొల్ల పబ్లిక్. గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం అని పాటోటున్నట్టు పెచ్చులూసిన బడిలా పాములు దూరేటి బడిలా చదువుల ప్రయాణం సాగిస్తున్నరుల్లా ఈ విద్యార్థులు. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో ఉన్న వల్లాబాయి మున్సిపల్ బడి సక్కదనం గిది. పట్నంలా అద్దాల మేడల సొంటి బడులు శాలి ఎత్తుండ్రు గాని జిల్లాకు ఇట్లా పెచ్చులూసి పడుతున్న బడులను మాత్రం బాగు ఎత్తమన్న సోయి ఉంటలేదు కదా సర్కారోళ్లకు. అప్పట్లో ఈ బడి కట్టిన కాంట్రాక్టర్ ఎవలో గాని ఎంత గట్టిగా కట్టిండు చూడుండ్రి. పిల్లర్లా పెచ్చులూసి లోపటికెళ్లి ఇనుపరాడ్లు గానొస్తున్నాయి. బడి పైకప్పు చూస్తే కూడా గిదే కథ. ఇగో ఇసొంటి పుణ్యానికి పుచ్చిపోయి అమాసకు అవిసిపోయే బంగుళాలల్లా సాగుతున్నాయుల్లా పొల్లగాండ్ల చదువులు. ఇప్పుడిప్పుడే ప్రైవేటు బడులను ఇడిచిపెట్టి సర్కారు బడులతో తోవబడుతున్నారు పిల్లలు. అసొంటిది ఇప్పుడు ఇసొంటి బడులు జయ్యంగా పిల్లలను సర్కారు బడికి దోలుడా లేకుంటే ప్రైవేటు బడికి దోలుడా అని లెక్కలేసుకునేటట్టు చేస్తున్నారు అధికారులు. చేసుడే కాదు ఈ బడి తీరు చూసి కొంతమంది అయ్యవలు పిల్లలను ఇంటికాన్నే ఉంచుతున్నారట. ఈ రోజు ఏదైతే విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ గారు ఏవైతే ప్రభుత్వ బడుల్ని కొత్త వడదలకు తీసుకొస్తామన్నారు, స్వాగతిస్తున్నాం. అయ్యా ఇప్పటికీ మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ రోజు ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలలో చిన్న ఇటుక కూడా మార్చే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఏదైతే మీరు కొత్త రిజల్ట్లను చూపించి ఏవైతే ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలకి జాయినింగ్లు పెరిగాయని చెప్తున్నారో, ఈరోజు ఇంకో సైడ్ అర్థం కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈ రోజు ఈ ప్రాథమిక పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు లేక కూర్చోడానికి ఒక బెంచ్ కూడా లేక పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ప్రైవేట్ స్కూల్ పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ 13 నుంచి 15,000 రూపాయల వరకు ఫీజులు, అలాగే పుస్తకాలకు 8 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తా ఉన్నారు. పిల్లలు సర్కారు బడులకు చేరుతున్నారని గొప్పలు చెప్పుకుంటున్నారు గాని ఆడాడ కొన్ని బల్ల పరిస్థితి గిట్లున్నదుల్లా. అందుకే ఈ బల్లె చదువుతున్న పిల్లలు కూడా చదువుల మంత్రి లోకేష్ సారును ఇగో గిట్ల కోరుతున్నారు. ఆ స్కూల్లో క్లాస్ రూములు బాగోలేదు. స్లాబ్లు పెచ్చులు తలపై పడిపోతున్నాయి, పాములు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం చొరవ చూపి మా స్కూల్ ని బాగు చేయవలసిందిగా కోరుతున్నాం. మంత్రి నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే బేబీనాయక్ గారికి నమస్కారం. మాది బొబ్బిలి వల్లభాయ్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్. మా స్కూల్లో క్లాస్ రూములు బాగోలేదు. స్లాబ్ పెచ్చులు తలపై పడిపోతున్నాయి, పాములు వస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ చొరవ చూపి మా స్కూలు బాగు చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఇక చూస్తున్నారు కదా కూటమి సర్కారోళ్ళు తల్లికి వందనం పథకం పెట్టి అయ్య వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తున్నారు, కమ్మటి తిండి పెడుతున్నారు, మంచిగానే ఉన్నది. గాని అట్లనే ఇట్లా పాడుపడ్డ బడి బంగ్లాలను కూడా బాగు చేస్తే మంచిగా ఉంటది సాల్రు. జరా ఆ దిశగా ఆలోచన చేసి ఇసొంటి జాగల్లా కొత్త బడులు కట్టే కార్యం ముంగటేసుకొని పిల్లల తిప్పలకు ముగింపు వలుకుండ్రుల్లా ఇగనన్నా అంటున్నారు అటు దిక్కు జనాలు.